నమస్కారం. కేనే న్యూస్ కి స్వాగతం. నాగుల పంచమి వేడుకలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు. స్థానిక ఆలయాల పుట్టలలో భక్తులు పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. భక్తులు భారీగా తరలి రావడంతో ఆలయ ప్రాంగణాలు సందడిగా మారాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం నాగుల పంచమి వేడుకలు ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుంచి భక్తులు ఆలయాలకు చేరుకుని పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇళ్లకు చేరుకున్న భక్తులు తమ సోదరుమణులు సోదరులకు పాలతో కళ్లను కడిగారు. అనంతరం ఒకరినొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఉదయం నుంచి భక్తులు ఆలయాలకు చేరుకోవడంతో ఆలయ ప్రాంగణాలు భక్తులతో కిటకిటలాడాయి. నాగదోషం రాహు దోషాలు ఉన్నవారు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కాగా శ్రావణ పంచమి రోజున నాగదేవతకు పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోందని మహిళలు తెలిపారు. నాలుగు దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ, నీ బంగారు కాంతుల చల్లని పడగల దీవెనలి అమ్మ. అమ్మా నాలుగు దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ, నీ బంగారు కాంతుల చల్లని పడగల దీవెనలి అమ్మ. నమ్మిన వారికి నాగుల జాతికి అమ్మవు నీవమ్మ, పసుపు కుంకుమ పడతుల కొసగే దేవత నీవమ్మ. మా ఐదవతనమున కభయమునిచ్చి అండగా ఉండమ్మా. చల్లని చూపుల నాగమ్మ, మా పిల్లల పాపల కాయమ్మ, పల్లెకు తల్లివి నీవమ్మ, మాకు తోడు నీడ. పూజలు చేస్తున్నమయ్యా మా స్వామి నాగన్న, కైలాసమును ఏలే ఆశువుని మెడలోన ఉన్నట్టి నాగన్న, ఈ కలియుగ భక్తులను కాపాడా నీవు కదలి వచ్చినావయ్యా నాగన్న. పడతులందరూ నిన్ను పూజించుట కొరకు కానాల పుట్టను చేరి పసుపు కుంకుమతోని ముద్దు ముద్దుగా స్వామి నీ పుట్టను అలంకరించి మమ్మాదుకోమంటూ నీ పాటలు వాడేమయ్యా. నిష్టతోడ నిన్ను స్వామి నాగన్నా, నిన్ను ఇష్టముగా గొలిచెమయ్యా నాగన్నా. స్వామి రార నాగన్నా నాగన్నా, మా ప్రేమ గల్ల దేవుడావు నీవన్నా. పుట్టలోన ఉంటివయ్యా నాగన్నా, మా పూజలందుకోన నీవు రావయ్యా. ఆ దేవాన దేవుళ్ళకే ఎంతో సహాయపడ్డా ఆదిశేషుడవు నీవేనంటూ, ఈ భూలోక భక్తులను కాపాడేందుకే కైలాసం నుండి దిగి వచ్చినవంట. ఎన్నెన్నో మహిమలతో ఈ మట్టి పుట్టలో కొలువైనవయ్యా. మా స్వామి నాగన్న, పండుగ వేళ ఓ నాగమ్మ నిన్ను కొలిచేమమ్మ, నాలుగు దిక్కుల జనమంతా నీవే దిక్కని మొక్కేరమ్మ. రేయి పవలు రెప్పే వేయక చల్లగా చూసేవమ్మ.
శివుని మెడకు అందం నీ శేషపాంతు వలనే ఆ విష్ణువు వైభోగం పాలకడలి మథనంలో మేలు చేసే వాసుకి యమునా నది దాటగా పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్ల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని జిల్లా ఎస్పీ సింధు శర్మ అన్నారు. బ్లూ కోల్స్ పెట్రోలింగ్ వాహనాలతో నిత్యం రోడ్డుపై తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగే విధంగా ప్రవర్తించే ఆకతాయిల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ శుక్రవారం పట్టణ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. సందర్భంగా పోలీస్ స్టేషన్ లో నమోదైన పలు కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిసరాలు బాగున్నాయని, ఇలాగే పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులకు సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్ల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఏర్పాటు చేయాలని తెలిపారు. సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగే విధంగా ప్రవర్తించే ఆకతాయిల పట్ల కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తూ మద్యం సేవించి వాహనాలు నడిపే వాహనదారులపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. బ్లూ కోల్స్ పెట్రోలింగ్ వాహనాలతో నిత్యం రోడ్లపై తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. అనంతరం సిబ్బంది సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేశారు. అంతకుముందు కామారెడ్డి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ పార్క్ ని ప్రారంభించి స్కూల్ పిల్లలకు నోటు పుస్తకాలు, పెన్నులు అందజేశారు. చిల్డ్రన్స్ పార్క్ ఏర్పాటు చేసిన పట్టణ ఎస్హెచ్ఓ చంద్రశేఖర్ రెడ్డిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా నాగపంచమి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం నుండి ఆలయాలకు చేరుకున్న మహిళలు పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు చేశారు. పాడి పంటలతో అందరూ చల్లగా ఉండాలని నాగదేవతను వేడుకున్నారు. నాగపంచమి పండుగను పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని పలు దేవాలయాలకు మహిళలు భారీగా చేరుకొని పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి సంవత్సరం నాగపంచమి రోజు ఆడపడుచులు తమ అత్తగారి ఇంటి నుంచి పుట్టింటికి చేరుకొని గ్రామాలలో ఉన్న పుట్టలకు జొన్న పేలాలు, ఆవు పాలు, పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ పాలను ఇంటికి తీసుకొని వచ్చి తమ అన్నదమ్ములకు, అక్క చెల్లెల కళ్ళు కడగడం ఆనవాయితీగా వస్తోంది. ఇలా నాగదేవతను పూజించడం వల్ల తమకు ఎలాంటి ఆపద ఉండదని మహిళలు తెలిపారు. ఈరోజు బాన్స్వాడలో మేము నాగుల పంచమి సందర్భంగా పుట్ట దగ్గర పూజించుకోవడానికి వచ్చాము నాగదేవతని. యాక్చువల్గా మన దగ్గర ఏంటంటే హిందూ సాంప్రదాయం ప్రకారం మన ప్రకృతి మొత్తం మనకి దేవుళ్ళే. ఆ కార్యక్రమంలో ఏంటంటే అందులో నాగేంద్రుడు కూడా మనకి ఎక్కడైనా మేలు చేసేవాడు అని కీడు చేయడు అని ఒక నమ్మకం. దాంతోనే మనం ఆ దేవుణ్ణి కూడా పూజించుకోవాలని పాలు, నైవేద్యం అన్నీ సమర్పించుకొని అందరినీ చల్లగా చూడాలని పూజించుకోవడానికి వచ్చాము. ఇదేంటంటే మన దగ్గర ఆడపిల్లలకి ప్రత్యేక స్థానం ఇస్తారు. దీంట్లో ఆడపడుచుల్ని ఇంటికి పిలుచుకోవడం, పూజకి తీసుకెళ్ళడం, వాళ్ళని సంతృప్తిపరచడం అనేది మన సాంప్రదాయం. దాని ప్రకారం మేము కూడా వచ్చి పూజించుకొని, దర్శించుకొని, సేవించుకున్నాం స్వామిని. కామారెడ్డి జిల్లా బేర్కూర్ మండల కేంద్రంలో నాగుల పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు ఎంతో వైభవం నిర్వహించుకునే నాగుల పంచమి వేడుకలు అతి వైభవంగా కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి మహిళలు పెద్ద ఎత్తున నాగదేవత ఆలయాలకు చేరుకొని పాముల పుట్టలో పాలు పోసి తమ కుటుంబాలు చల్లగా ఉండాలని ఆ నాగదేవతను ప్రార్థించారు. పంచమి సందర్భంగా భక్తులు భారీగా తరలి రావడంతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. నాగదేవత ఆలయంలో పూజలు చేయడానికి మహిళలు పోటీ పడ్డారు. బేర్కూర్ మండలంలోని ఏకైక నాగదేవత ఆలయం కావడంతో పూజలు చేయడానికి మహిళలు ఉదయం నుంచే బారులు తీరారు. నాలుగు దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ, నీ బంగారు కాంతుల చల్లని పడగల దీవెనలి అమ్మ. అమ్మా నాలుగు దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ, నీ బంగారు కాంతుల చల్లని పడగల దీవెనలి అమ్మ. నమ్మిన వారికి నాగుల జాతికి అమ్మవు నీవమ్మ, పసుపు కుంకుమ పడతుల కొసగే దేవత నీవమ్మ. మా ఐదవతనమున కభయమునిచ్చి అండగా ఉండమ్మా. చల్లని చూపుల నాగమ్మ, మా పిల్లల పాపల కాయమ్మ, పల్లెకు తల్లివి నీవమ్మ, మాకు తోడు నీడగా ఉండమ్మా.
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఉండాలని ఎమ్మెల్యే రమణారెడ్డి అన్నారు. ఈ నెల 11వ తేదీ నుంచి 14 వరకు బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రతి కార్యకర్త పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి మాట్లాడారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఉండాలన్నారు. స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రతి ఒక్కరూ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. బీజేపీ కార్యకర్తలు ఇంటింటికి జెండా ఉండేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. జాతీయ భావం పెంచేందుకే పార్టీ ఇలాంటి కార్యక్రమాలు చేపడుతోందని చెప్పారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు ఇచ్చిన సూచన మేరకు హర్ ఘర్ తిరంగా అని చెప్పి ప్రతి సంవత్సరము వారం రోజులు ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భంలో గత 75 సంవత్సరాలు పురస్కరించుకొని గతంలో చేసినటువంటి కార్యక్రమాన్ని కొనసాగింపుగా ఇప్పుడు మళ్ళీ ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రతి ఇంటి మీద భారతీయ జెండా రెపరెపలాడాలనేది అందరి కోరిక. కాబట్టి భారతదేశ పౌరుడు గర్వంగా ప్రతి ఇంటి మీద జాతీయ జెండాను భారతదేశపు జెండాను ఎగరవేయాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే భారతీయ జనతా పార్టీ తరఫున ప్రతి బూత్ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తూ బూత్ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని, అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఇంటి మీద భారతదేశ జెండాను ఎగరవేయాలని చెప్పి కోరుకుంటున్నాం. కాబట్టి స్వాతంత్ర దినోత్సవం రోజు ఇవాళ మనం బతుకుతున్న ఈ జీవితానికి పరమార్థం ఉన్నది అని అంటే వారు చేసినటువంటి ప్రాణత్యాగం వల్లనే. కాబట్టి దేశ స్వాతంత్రం కోసం ఎవరైతే ప్రాణాలు అర్పించారో, ఎవరైతే పోరాడారో, ఎవరైతే తన కుటుంబాలను సైతం త్యాగం చేశారో ఆ మానవులందరికీ మనం నివాళులు అర్పిస్తూ భారతదేశ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉందని ప్రజలందరూ కూడా ఆడ మగ తేడా లేకుండా గ్రామ పంచాయతీ దగ్గర జెండా ఎగరవేస్తే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా యువత, మహిళ, వృద్ధులు అందరూ కూడా, రైతులు ప్రతి ఒక్కరు కూడా ఆ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి 1 నిమిషానికి వెళ్ళి అందరూ కూడా ఆ జెండాకు నివాళులు అర్పించి సల్యూట్ చేస్తే అమరవీరులు ఎవరైతే స్వాతంత్ర సమరయోధులు ఉన్నారో వారందరికీ ఆత్మ సంతృప్తి పొందుతుంది. ఈ దేశానికి సేవ చేస్తే ఎలాంటి గౌరవం దొరుకుతుందనేది ఇప్పుడున్నటువంటి యువతరానికి కూడా అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ఆ స్వాతంత్ర దినోత్సవం రోజు ఖచ్చితంగా ఆ జెండాకు నమస్కరించాలని ప్రతి ఒక్క పౌరుల్ని నేను కోరుతున్నాను. కాబట్టి అందరూ కూడా దయచేసి ఎలాగైతే ఊర్లో పోచమ్మ పండుగ చేసుకుంటే పోచమ్మల కాడికి గ్రామంలో తాళాలు వేసైతే ఇంటికి తాళం వేసి ఎలాగైతే వెళ్తామో ఆ జెండావిష్కరణకి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరూ 5 నిమిషాల కొరకు అక్కడికి వెళ్ళి ఆ జెండాకు ఒక సెల్యూట్ కొట్టి అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్న జనమంతా ఆ జెండాకు చూస్తూ నమస్కరిస్తే ఆ స్వాతంత్ర సమరయోధుల ఆత్మ సంతృప్తి పొందుతుంది. ఈ యువతరానికి మనం సందేశం ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని దిగ్విజయపరచాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా పలు ఆలయాలలో విశేష పూజలు చేశారు. అమ్మవార్లకు అర్చకులు సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు.
అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కామారెడ్డి పట్టణంలో శ్రావణ శుక్రవారం వేడుకలను మహిళలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని ప్రముఖ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆలయాలను అరటి ఆకులు, మామిడి తోరణాలతో ప్రత్యేకంగా అలంకరించారు. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన మహిళలు ఆలయాలు ప్రత్యేక పూజలు, అర్చనలు చేయించారు. భక్తుల కోసం ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పట్టణంలోని కాళికాదేవి, కన్యకా పరమేశ్వరి, రేణుకామాత, ఏల్చీపూర్ సరస్వతి ఆలయాలతో పాటు పలు ఆలయాల్లో మహిళలు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. सर्वस्वरूपे सर्वेसि सर्वलोक नमस्कृते भये भस्त्राहिनो देवी दुर्गा देवी नमोस्तुते दुर्गा स्तोत्रं पठे नित्यं सर्वशत्रुविनाशनं सर्वरोगहरं दिव्यं सर्वसम्पत्करं शुभम् सर्वस्वरूपे सर्वेसि सर्वलोक नमस्कृते भये भस्त्राहिनो देवी दुर्गा देवी नमोस्तुते दुर्गा स्तोत्रं पठे नित्यं सर्वशत्रुविनाशनं सर्वरोगहरं दिव्यं सर्वसम्पत्करं शुभम् शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणमस्तुते महालक्ष्मी महाकाली महासरस्वती दुर्गा परा देवताभ्यो नमः राजराजेश्वरी देव्ये नमः కామారెడ్డి భక్తులకు తెలియజేయమనగా దీపు మార్కెట్ శ్రీ రాజరాజేశ్వరి దేవాలయము మరి కూడా నాగల పంచమి సందర్భంగా ఇక్కడ భక్తులు అధిక నాగేంద్రునికి పోచమ్మ గుడిలో నాగేంద్ర స్వామి ఉన్నాడు కనుక ఇక్కడ శివాలయం ఉంది కనుక నాగ పూజ చేసి పాల్గొస్తున్న వారికి వారి కుటుంబానికి ఆయురారోగ్యాలతో భోగ్య భాగ్యాలతో సమకూర్చాలని ఆ యొక్క నాగేంద్రుడు శ్రీ రాజరాజేశ్వరి మాత కోరుచున్నాం. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్లోని ఉపాధి కల్పన కార్యాలయంలో ఐసిఐసిఐ బ్యాంక్ జాబ్ మేళా నిర్వహించారు. సందర్భంగా బ్యాంక్ హెచ్ఆర్ఏ మహేందర్ మాట్లాడుతూ ఈ రోజు నిర్వహించిన జాబ్ మేళాకు 44 మంది హాజరయ్యారని చెప్పారు. ఇందులో 2 రౌండ్లు ఎగ్జామినేషన్ పెట్టడం జరిగిందన్నారు. షార్ట్ లిస్ట్ లో 23 మందికి మళ్ళీ 2 రౌండ్ల ఎగ్జామినేషన్ తర్వాత ఎంతమంది క్వాలిఫై అయ్యారో చెప్పడం జరుగుతుందని పేర్కొన్నారు. ఐసిఐసి బ్యాంక్ నుంచి వచ్చినాను, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్. అండ్ మేము ఈరోజు రిలేషన్షిప్ ఆఫీసర్, ఐసిఐసి బ్యాంక్లో రిలేషన్షిప్ ఆఫీసర్ గురించి అని జాబ్ మీద పెట్టినాము. ఇందులో టోటల్ 44 మెంబర్స్ అనేది 23 క్యాండిడేట్స్ అనేది షార్ట్ లిస్ట్ అయ్యారు. అంటే 2 రౌండ్స్ ఎగ్జామినేషన్ పెడితే షార్ట్ లిస్ట్ అయింది 23 మెంబర్స్. ఇంకా అవుట్ ఆఫ్ 23 మెంబర్స్లో ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మిగతా ఎంతమంది షార్ట్ లిస్ట్ అయిపోయారు అనేది తెలియాల్సి ఉంది. అది మనం షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ గారికి పంపిస్తాము. ప్రజెంట్ అయితే 23 మెంబర్స్ షార్ట్ లిస్ట్ అయ్యారు. కామారెడ్డి పట్టణంలో మంచినీటి సమస్య నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఎంసీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. నీటి సమస్యపై మున్సిపల్ కమిషనర్, ప్రజలు, పాత్రికేయులకు సమాధానం చెప్పాలన్నారు. పరిసరాల్లో పరిశుభ్రత పాటించకపోవడంతో మలేరియా, డెంగ్యూ వ్యాధులతో ప్రజలు ఆసుపత్రి పాలవుతున్న అధికారులు నిర్లక్ష్యంగా ఉండడం ఏంటని ప్రశ్నించారు. కామారెడ్డి పట్టణ వ్యాప్తంగా ఏదైతే నీటి ఎద్దడి ఉందో ఈ నీటి ఎద్దడిని నివారించడంలో మున్సిపల్ అధికారులు విఫలమయ్యారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న కౌన్సిలర్లు వాటర్ ట్యాంకర్లు మేము స్వతహాగా మేము గల్లీలలో మా వార్డులలో మేము నీటి సరఫరా చేస్తామని చెప్పినప్పటికీ ఎక్కడ కూడా సరైన నీటిని అందించలేక మలేరియా జ్వరాలు విజృంభించి ప్రజల ప్రాంతాల్లో చెలగాటమాడుతుంటే హాస్పిటల్లో మంది పట్టకుండా ఉన్నారు. దీనిపైన మున్సిపల్ అధికారులు
మున్సిపల్ అధికారులు ఈరోజు శుక్రవారం నాగుల పంచమి పండుగ సందర్భంగా భారత్ రోడ్లోని బీడీఎస్ చౌరస్తాలో 47వ వార్డు కౌన్సిలర్ గీరిగంటి స్వప్న ఆధ్వర్యంలో 50 లీటర్ల ఆవు పాలు పంపిణీ చేశారు. వాటితో పాటు భారత్ రోడ్ పరిసర ప్రాంతాల ప్రజలు ఆవు పాలు తీసుకెళ్లారు. అనంతరం కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 47వ వార్డులో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా స్థానిక కౌన్సిలర్ ఆధ్వర్యంలో ఓరియంటల్ స్కూల్ పరిసర ప్రాంతాల్లో ఉన్న పిచ్చి మొక్కలు పొదలు తొలగించారు. ఈ ఏడాది దేశంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ధోరణి విస్తరించి ఉండడంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా తెలంగాణ వ్యాప్తంగా మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాలు వర్షాలతో తడిసి ముద్దయ్యాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, దక్షిణాది రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండడం వల్ల కేరళ తీరంలో ఉపరితల ద్రోణి బలపడింది. దీని కారణంగా అరేబియా సముద్రంలో తుఫాన్ ఏర్పడడం వల్ల నేటి నుంచి 5 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఈ రోజు నుంచి పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు ద్రోణి ప్రభావం 2 రాష్ట్రాలపై పడుతున్నట్లు ఐఎండీ తెలిపింది. తెలంగాణలో కొమరం భీం, ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే ఆయా జిల్లాలో ఆకాశం మేఘావృతమై మబ్బులు కమ్ముకున్నాయి. పలు చోట్ల చిరుజల్లులు పడుతున్నాయని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో మోస్తారు వర్షాలు పడతాయని తెలిపింది వాతావరణ శాఖ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో గర్భవతులు, బాలింతలకు తల్లిపాలపై అవగాహన కల్పించారు. తల్లిపాలలో వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుందని, పుట్టిన వెంటనే బిడ్డకు ముర్రు పాలు పట్టించాలని సూచించారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిడ్డ పుట్టిన మొదటి గంటలో తల్లి ముర్రు పాలు బిడ్డకు అమృతం లాంటిదని చెప్పారు. తల్లిపాలు సంపూర్ణ ఆహారమని, వీటిలో బిడ్డకు అవసరమైన అన్ని పోషకాలు ఉంటాయన్నారు. అలాగే వ్యాధి నిరోధక శక్తి కలుగుతుందని చెప్పారు. బిడ్డకు మొదటి 6 నెలలు తల్లిపాలే సంపూర్ణ ఆహారం అన్నారు. 6 నెలలు దాటిన తర్వాత తల్లిపాలతో పాటు అనుబంధ ఆహారం కూడా ఇవ్వాలని చెప్పారు. తల్లిపాలు శిశువులను న్యూమోనియా, అతిసార వ్యాధి ప్రమాదకర వ్యాధుల నుంచి కాపాడతాయని తెలిపారు. పిల్లల మేధస్సును మెరుగుపరచడంలో తల్లిపాలు సహాయపడతాయన్నారు. ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలకు కుటుంబ సభ్యులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోనూ తల్లిపాల వారోత్సవాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
ఏం రావద్దు అని అంటే అప్పుడు మనం తల్లికి వచ్చే పాలనే పట్టాలి. అందులో 1 year వస్తే పిల్లవాడు వాడే తీసుకొని తింటారా లేదా? అడక్వేట్ డైట్ అంటే దగ్గర 2 సంవత్సరాల దాకా మన పిల్లవాడికి ఇచ్చే పద్ధతిలోనే ఉంటుంది. సో అప్పుడు అవసరానికి తగ్గట్టుగా డైట్ ఎవరు తినిపించట్లేదు. మరీ ఇంకా చాలా తక్కువ శాతం 9.9 అంటే 10 కంటే కూడా తక్కువ. 100 మందిలో 9 మంది మాత్రమే అడక్వేట్ డైట్ అన్ని పోషకాలతో ఉన్న ఆహారము చిన్నపిల్లలకి పెడుతున్నారు. సరే కొన్ని 10 వేసుకోండి, 100లో 10 వస్తే 90% ఇది మరీ ఘోరంగా ఉంది కదా. సో ఈ స్టాటిస్టిక్స్ ఈ గుణాంకాలు తెలుసుకోండి. ఈ 7.3 వచ్చారు. అలాగే నెక్స్ట్ అదే తొందరగా గంటలోపు తల్లిపాల శాతం చూస్తే 37.1%. తెలంగాణ అదే నిజామాబాద్కి వస్తే 25 ఇంకా తక్కువ. తెలంగాణ యావరేజ్ చేసి వాడికి ఒంటి పట్టేలాగా తినిపిస్తూనే పోవాలి. ఆకారం మార్చాలి, లిక్విడ్ నుంచి సాలిడ్లోకి మార్చాలి. 1 year బేబీ వచ్చేళ్ళకి. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి KNN ప్రతిక్షణం ప్రజాపక్షం.